హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భాగ్యనగరం విస్తరించుకుంటూ మహానగరంలా మారిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం మరింత ప్రణాళికాబద్ధంగా కొత్త నగరం సిద్ధమవుతోంది. గ్రీన్ సిటీగా పెట్టుబడులకు కేర్ ఆఫ్ గా ఉపాధి కల్పించే కల్పతరువుగా మార్చాలని పక్కా ప్లాన్ తో మరొక నగరం నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటు ఫ్యూచర్ సిటీ రాబోతోంది. గత 25 ఏళ్లలో హైదరాబాద్ వేగంగా విస్తరించింది. శివారు ప్రాంతాలు నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 67 లక్షల మంది హైదరాబాద్లో నివసిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 1 కోటి దాటి ఉంటుందని అంచనా. జనాభా పెరుగుదల, నగరం విస్తరించడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4th సిటీకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల పరిధిలో రాబోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు బయట హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే, హైదరాబాద్ శ్రీశైలం హైవే మధ్యలో ఈ సిటీ రాబోతోంది. ఇక ఫ్యూచర్ సిటీ ప్రత్యేకత ఏంటంటే ఇది ప్లాన్ ప్రకారం తయారయ్యే నగరం. వివిధ జోన్లుగా విభజించి ఏ ప్రాంతంలో ఏ ఉండాలి, ఎక్కడ ఏ ఇండస్ట్రీలుండాలి, ఎక్కడ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్బులుండాలనేవి ప్రణాళిక ప్రకారం రూపొందుతాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెట్రో రైలు మార్గాన్ని సైతం భారత్ ఫ్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా, కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్ఖాన్ పేట్ వరకు సుమారు 39.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసింది. మల్టీ మోడల్ కనెక్టివిటీ, బస్సు, మెట్రో రైల్ సౌకర్యాలు సమకూర్చేలా ప్రణాళిక రచించింది ప్రభుత్వం. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులో అన్ని వనరులు, సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని వర్గాల వారు ఇక్కడ జీవించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మలక్పేటలో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు మొదలుపెట్టింది. అలాగే ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు 250 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఇందులో పనిచేసే ఉన్నత శ్రేణి ఉద్యోగులు, వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా బిలియనీర్ల క్లబ్ను ఏర్పాటు చేయనున్నారు. బీసీసీఐ కూడా ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో వాణిజ్య కేంద్రాన్ని నిర్మించేందుకు వరల్డ్ ట్రేడ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మేరకు ఇటీవల స్థల పరిశీలనకొచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు 70 ఎకరాలు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఫ్యూచర్ సిటీకి అవసరమైన తాగునీటిని కృష్ణానది నుంచి తరలించనున్నారు. అలాగే ఇక్కడ 1000 ఎకరాల్లోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు. మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకొచ్చే 74 గ్రామ పంచాయతీల్లోని వనరులపై ప్రభుత్వం లెక్కలు తీసింది. మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 1.80 లక్షల ఎకరాల్లో అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. 7 మండలాల పరిధిలోని 74 గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.30 లక్షల జనాభా ఉండగా ఇప్పుడు 2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. దక్షిణాన రీజనల్ రింగ్ రోడ్, ఉత్తరాన ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న మెజారిటీ ప్రాంతమంతా అథారిటీ పరిధిలోకొచ్చే అవకాశముంది. ఫ్యూచర్ సిటీ మధ్య భాగంలోకి 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్, మెట్రో రైలు నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ పనులను కొనసాగిస్తోంది. రావిర్యాలలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు 330 అడుగుల వెడల్పుతో 41.5 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం టెండర్లు పిలిచింది. మొత్తం 1000 ఎకరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2000 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అథారిటీకి అవసరమైన సిబ్బంది నియామకాలు త్వరలో చేపట్టనుంది. అనుభవజ్ఞులైన అధికారులను నియమించి పనులు వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏ సిటీ ఉన్నా, బాంబే ఉన్నా, ఢిల్లీ ఉన్నా, అంటే అన్ప్లాన్డ్గా 4 దేశాల్లో ఇట్లా పెరిగిపోతూ ఉంది అనమాట. సో ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి మేధావులు చెప్తూ ఉంటారు దట్ ఒక ప్లాన్డ్ సిటీగా మనము కొత్త సిటీస్ ఏదైనా వస్తూ ఉంటే వాటిని నిర్మించాలి. గతంలో కూడా చాలాసార్లు ఈ శాటిలైట్ టౌన్షిప్ ఒక
దీనికి ఒక మంచి ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది అనే ఆలోచన ఉండింది. కానీ వాస్తవంగా ఎక్కడో కూడా అంత ప్రణాళిక పరంగా మంచిగా శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణం జరగలేదు. దాని వెనుక ఇంకొక ముఖ్యమైన కారణం ఏముంటుంది అంటే ఆ శాటిలైట్ టౌన్షిప్ ఎక్కడైనా ఆలోచిస్తూ ఉంటే ముఖ్యమైన పట్టణంకి దగ్గరలో ఉండాలి. మీరు ముఖ్యమైన పట్టణం నుంచి 100 కిలోమీటర్ దూరం 200 కిలోమీటర్ దూరం శాటిలైట్ టౌన్షిప్ నిర్మిస్తూ ఉంటే అక్కడ పెద్దగా ఎవరికి వెళ్ళే ఆసక్తి ఉండదు. హైదరాబాద్ భవిష్యత్తు రూపురేఖలు మార్చే విధంగా ఆర్థిక వాణిజ్య రంగాలకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే సేకరించిన భూమికి మరికొంత కలిపి 15,000 ఎకరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. అన్ని విధాల రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఆతిథ్య రంగానికి పెద్దపీట వేయనున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ కు సమీపంలోనే రిక్రియేషన్ జనావాసాల జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోని ప్రముఖ క్లబ్లతో పాటు అంతర్జాతీయంగా ఆతిథ్య రంగంలో పేరున్న సంస్థలకు ఇక్కడ భూ కేటాయింపులు చేయనున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు సైతం ఇక్కడ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారని అధికారులు చెబుతున్నారు. క్లబ్తో పాటు తమ సొసైటీకి భూమి కేటాయిస్తే శరవేగంగా నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. హైదరాబాద్లో ఉండి వెళ్లిన వాళ్లు మరో చోట ఉండేందుకు ఇబ్బంది పడతారు. అనుకూలమైన వాతావరణం, అక్కును చేర్చుకునే గుణం ఈ నగరం సొంతం. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ను మరో మెట్టెక్కించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోర్త్ సిటీకి శ్రీకారం చుట్టింది. మరి బృహత్ ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపమేంటి? అది పూర్తయితే హైదరాబాద్, తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయి? దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ హబ్ గా కూడా నగరం ఎదుగుతోంది. దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన, సౌకర్యవంతమైన పరిస్థితులే. 16వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం ఇప్పుడు 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది. ఇక ఫ్యూచర్ సిటీతో ఈ విస్తరణ మరో లెవెల్కు వెళ్లనుంది. ఫ్యూచర్ సిటీ కోసం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 7 మండలాల పరిధిలో 56 గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా నుంచి మినహాయించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అథారిటీకి బడ్జెట్లో 4,701.92 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. నెట్ జీరో సిటీగా దీన్ని సిద్ధం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. అంటే కాలుష్య రహితంగా ఉండాలనే లక్ష్యం. ఓఆర్ఆర్ నుంచి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల మీదుగా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నారు. ఈ మండలాల పరిధిలోని మొత్తం 26 గ్రామాల మీదుగా రోడ్డు ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మరో కొత్త నగరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుంది. జిల్లాలోని బెంగరికంచ, ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం కొండలు, గుట్టలతో ఉన్న భూములు భవిష్యత్తులో విదేశీ కంపెనీలతో దర్శనమివ్వనున్నాయి. ఇక్కడ రంగారెడ్డి జిల్లా కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే ఇక్కడ అనేక రకాల బహుళజాతి కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అంటే ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అయితే గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే ఈ ప్రాంతంలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గరలోని బేగర్కంచె గ్రామానికి సమీపంలోనే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్లోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది. అందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాకుండా ఇతర బహుళజాతి కంపెనీలు, విదేశీకి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడే నెలకొల్పుతామని చెప్పేసి అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పేసి ఫార్మా సిటీగా దీనికి నామకరణం చేయడం జరిగింది. దీన్ని కాదని చెప్పేసి ఫార్మా సిటీని తీసేసి ఇక్కడ ఫోర్త్ సిటీని నెలకొల్పాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఫోర్త్ సిటీలో అన్ని రకాల కంపెనీలను తీసుకొస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ, ఏఐ ఆధారితంగా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని వారి
వారికి స్కిల్స్ అంటే నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఇవన్నీ కూడా దోహదపడతాయని అయితే చెప్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం మరో ప్రాంతంలో నివాస స్థలాలు అందివ్వనుంది. ఫ్యూచర్ సిటీలో సుమారు 500 ఎకరాల్లో ప్లాట్లు వేసి నిర్వాసితులకు ఇవ్వనుంది. కొత్త నగర నిర్మాణానికి భూములిచ్చే రైతులకు నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వడంతో పాటు భూమిని ఇవ్వనున్నారు. ఇక్కడ కేటాయించిన స్థలానికి సంబంధించి కూడా ఆయా భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది. ఇది కూడా ఒక మళ్ళీ హైదరాబాద్ లాంటి ఒక నగరం ఇక్కడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ నగరం నడిబొడ్డున తాము ఉండేందుకు బాగుంటుంది అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారబోతున్నాయి. 30,000 ఎకరాలను 10 జోన్లుగా విభజించి అన్ని హంగులతో సిటీని రూపొందిస్తున్నారు. చదువు, ఆటలు, నైపుణ్య శిక్షణతో పాటు రిక్రియేషన్ క్లబ్లు, శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటోంది ప్రభుత్వం. ఆ మాస్టర్ ప్లాన్లో మొత్తం 30,000 ఎకరాలు ఉంది. 15,000 మనకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. 15,000 మనకు ఫారెస్ట్ భూమి ఉంది. సో రెండుని కలిపి 30,000 ఎకరాలు టౌన్షిప్గా మేము ఇట్లా ప్రణాళిక వేస్తున్నాము. సో ఈ 30,000 ఎకరాలకి సంబంధించిన 10 జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జోన్స్ ఎట్లా ఉంది అంటే కొన్ని జోన్స్లో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇది ఫార్మా దృష్టితో గతంలో తీసుకోవడం జరుగుతుంది. సో 2 జోన్స్లో ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కానీ పొల్యూషన్ రహితంగా ఫార్మా ఉంటుంది. గ్రీన్ ఫార్మా అంటారు. అంటే బయోటెక్నాలజీ, ఫార్ములేషన్స్, R&D ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫర్నిచర్. ఒక జోన్లో మన జాపనీస్ కంపెనీ, ఇటీవల గారు ముఖ్యమంత్రి గారు జపాన్కి వెళ్ళేటప్పుడు జాపనీస్ కంపెనీని పిలిస్తే వాళ్ళు చెప్పారు, మేమే అందరూ కలిపి ఒక క్లస్టర్గా అక్కడ వస్తాము. సో ఒక ఏరియాలో జాపనీస్ కంపెనీస్ కోసం ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తైవానీస్ కోసం ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ మిగతా జోన్స్ చూస్తే అందులో ఉన్నటువంటి ఆలోచనలు చాలా ముందు చూపుతో కూడిన ఆలోచనలు, చాలా ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ఆలోచనలు. హైదరాబాద్లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ను భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా చేయడానికి ప్లాన్లు రెడీ అయ్యాయి. అది కూడా సాకారమైతే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ లైన్ ను పదిలం చేసుకునే అవకాశాలున్నాయి. ఏ భారీ ప్రాజెక్ట్ అయినా పూర్తి కావాలంటే మొదట పరిష్కరించాల్సిన సమస్య భూసేకరణ. అలాంటిది ఒక కొత్త నగరం నిర్మించాలంటే ఈ తొలి అడుగును మరింత సమర్థవంతంగా వేయాలి. రైతులను ఒప్పించి వారికి ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చి ముందుకు వెళ్లాలి. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. దీనికి అదనంగా 16,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. మొత్తంగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రైతుల నుంచి భూమి సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 74 పంచాయతీల్లోని భూములు సేకరించేందుకు సర్వే కూడా చేపట్టింది. ఆమనగల్ మండలంలోని కోనాపూర్, రామనూతల గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పాపహాడ్, పోచారం, తుర్కగూడ, ఎలిమినేడు, తులేకనాల్ గ్రామాలు, కట్టాల్ మండలంలోని చేరికొండ, పల్లె చెల్కతండ, కట్టాల్, అనంసపల్లి, గంగుమర్ల తండ, గొండ్రిగాని బోడుతండ, మైసిగండి, గడ్డిమీద తండ, పెద్దవేములోని బావితండ, కర్కల్ పహాడ్, నార్లకొండ తండ, గోవిందాయిపల్లి, ముద్విన్, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. కందుకూరు మండలంలోని అన్నోజీగూడ, దెబ్బడగూడ, గుమ్మడివెల్లి, కొలాన్గూడ, కందుకూరు, కొత్తగూడ, గూడూరు, కొత్తూరు, లేమూరు, సరస్వతిగూడ, అగర్మియాగూడ, బైరాగిగూడ, మాధాపూర్, మీర్ఖాన్పేట్, బేగరి కంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, సార్లరావులపల్లి, ఆకుల మైలారం, రాచలూరు, బేగంపేట, కటికపల్లి, తిమ్మాపూర్, జబ్బరగూడ, దాసర్లపల్లి తండా, మహేశ్వరం మండలంలోని మహబత్ నగర్, తుమ్మలూరు, మంచాల మండలంలోని ఆగపల్లి, నోముల, యాచారం మండలంలోని చౌదరపల్లి, గునగల్, గడ్డ మల్లాయిగూడ, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, నందివనపర్తి, అయ్యవారిగూడ, మల్కీజ్గూడ, నజ్జిక్ సింగారం, తక్కళ్లపల్లి తండా, తట్టి వనపర్తి, తులేఖుర్దు, రామన్నగూడ, యాచారం, చింతపల్లి, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్ గ్రామాల్లోని రైతుల భూములు ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకోనుంది. ఈ విషయంలో ఫోర్స్డ్ రావడం వల్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి భూములకు విలువ రావడం కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఏదైతే స్తబ్దుగా ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అభివృద్ధి దూసుకెళ్తాయని చెప్పేసి నేను సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. అదే కాకుండా ఏదైతే దాంట్లో ఫోర్ట్ సిటీలో
ఇండస్ట్రీ అంటే కాలుష్య రహితమైనటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో అటువంటి కంపెనీస్ రాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగితే వచ్చే 10 ఏళ్లలో ముఖ చిత్రమే మారిపోతుంది. రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ దాంతో సంబంధం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి అవుతోంది. కేవలం రియల్ ఎస్టేట్ పై మాత్రమే ఆధారపడి ఈ సిటీ ఎదగట్లేదు. ఢిల్లీ నుంచి ఇటీవల 8,000 కుటుంబాలు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయాయి. అక్కడ కాలుష్యం, అధిక జనాభా తట్టుకోలేక హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు. దేశంలో ఎక్కువ కొత్త వాహనాలతో పాటు లగ్జరీ కార్లను హైదరాబాదీలు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎదుగుదలకు తిరుగులేదని చెప్పడానికి ఇవే నిదర్శనం. మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, వాతావరణం, వరల్డ్లోనే టాప్ క్లాస్ ఆసుపత్రులు, ప్రపంచంలోనే అగ్రగామి కంపెనీలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భాగ్యనగరం సొంతం. దీనికి తోడు గ్రేడ్ 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ప్రతిరోజు 90,000 మంది ప్రయాణికులు వివిధ దేశాలకు వెళుతున్నారు. రోజుకు 450 ఫ్లైట్స్ ఇక్కడి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాలతో పోల్చితే ఇక్కడ ఇళ్ల అద్దెలు చాలా తక్కువ. ఇంత పొటెన్షియల్ ఉన్న సిటీ మన దేశంలో హైదరాబాద్ తప్ప మరొక్కటి లేదు. బెంగళూరు, ముంబైతో పోలిస్తే తక్కువ ధరలకే అపార్ట్మెంట్లు దొరుకుతున్నాయి. హైదరాబాద్లో వివిధ దేశాలకు చెందిన ఫుడ్ లభిస్తుంది. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. అందుకే హైదరాబాద్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరగబోతోంది.